ఆ ప్రశ్న వింటూనే రాజోద్యోగి కొంచెం బెదురుకుని, అయ్యా, నేను క్రితంలో ఈ పట్టణానికొచ్చిన మార్గం ఇది కాదు. రాజధాని నగరం రుద్రపురం నుంచి ఈ శివపురానికి మరేదో మార్గం కూడా ఒకటుంది. అదిప్పుడు నాకు బాగా గుర్తులేదు అన్నాడు. చంద్రవర్మ రాజోద్యోగితో ఇలా మాట్లాడుతున్నంతలో కొండ కింద నుంచి భేరీ మోగిన ధ్వని వినపడింది. ఆ వెంటనే దానికి ప్రత్యుత్తరంగా పట్టణ ప్రాకారంలోని ఒక బురుజు మీద నుంచి భీకరమైన ఢంకా నినాదం మారుమ్రోగింది. ఆ క్షణంలోనే విల్లంబులు, ఈటెలు ధరించిన కొందరు సైనికులు బురుజు మీదకొచ్చారు. తమను శత్రువులుగా భావించి నగర రక్షకులు ఈ సంకేతాలతో హెచ్చరికలు చేసుకుంటున్నారని చంద్రవర్మ గ్రహించాడు. బురుజు మీదున్న సైనికులు తమ మీద బాణాలు ప్రయోగించకముందే తాము మిత్రులమని వాళ్లకు తెలియజెప్పడం అవసరమని అతడికి తోచింది. వెంటనే చంద్రవర్మ ఒక తెల్లగుడ్డను తన కత్తిమొనతో పైకెత్తి గాలిలో ఊపాడు. బురుజు మీదకొచ్చిన సైనికులు ఒక క్షణకాలం కొండ శిఖరానికేసి చూస్తూ నిలబడిపోయారు. అంతలో ఆజానుబోహుడైన ఒక వ్యక్తి సైనికులను తొలగదోసుకుంటూ ముందుకొచ్చి విల్లు ఎక్కుపెట్టి చంద్రవర్మకేసి బాణం వదిలాడు. రివ్వుమనే శబ్దంతో బాణం వచ్చి చంద్రవర్మకు కొద్ది దూరాన భూమిలో గుచ్చుకుపోయింది. దానికొక కాగితం కట్టబడుంది. చంద్రవర్మ ఆత్రంగా బాణం అందుకుని దానికి కట్టున్న కాగితాన్ని విప్పి చదివాడు. శివపురం కోట బురుజుల రక్షక దళ నాయకుడు తమ పేరు, ఊరు, ఆ ప్రాంతాలకు ఏం పనిమీదొచ్చింది తెలుపవలసిందిగా అడుగుతున్నాడు. వెంటనే జవాబు రాకపోతే శత్రువులుగా భావించి సర్వనాశనం చేయగలనని హెచ్చరించాడు. చంద్రవర్మ రుద్రపురం రాజు శివసింహుడు తనకిచ్చిన ఆజ్ఞాపత్రాన్ని బాణానికి కట్టి దానిని కోట బురుజు మీద పడేలా వదిలాడు. కొద్దిసేపటికల్లా బురుజు మీద కోలాహలం బయలుదేరింది. చంద్రవర్మను అతడి అనుచరులను ఆహ్వానిస్తున్న సూచనగా సైనికుల జయజయధ్వానాలు చేశారు. కొండమీద నుంచి నగరం వైపుకున్న రాతి మెట్ల మీదుగా చంద్రవర్మ అతడి వెంట ఉన్నవారు నడిచి కొద్దిసేపటికల్లా కోట చుట్టూ ఉన్న అగడతను చేరారు. ఆ సరికి అక్కడికి కొందరు సైనికులొచ్చి గుమిగూడారు. చంద్రవర్మ వారిని చూస్తూనే ఆశ్చర్య ఆనందాలతో ఉక్కిరిబిక్కిరైపోయాడు. అందుకు కారణం సైనికులకు ముందుగా సేనానాయకుడి దుస్తుల్లో సుబాహుడు అతని కంటబడ్డం. సుబాహుడు కూడా తమ యువరాజైన చంద్రవర్మను త్రుటిలో గుర్తించగలిగాడు. ఆ వెంటనే అతడు చంద్రవర్మకు హెచ్చరికగా చెయ్యి ఊపాడు. దాని భావం తాము ఒకరినొకరు గుర్తించినట్టు ఇతరులకు తెలియనివ్వకూడదని. చంద్రవర్మ ఆ సూచనను గ్రహించి చకచకా ముందుకు నడిచి సుబాహుని సమీపిస్తూ సగౌరవంగా అతడికి నమస్కరించి, మీరు శివపుర సేనానాయకులా? నేను రాజప్రతినిధి వీరమల్లుగారిని కలుసుకోవలసింది. వారితో కొన్ని ముఖ్య విషయాలు మాట్లాడాలి అన్నాడు. అదెంత పని? ముందుగా మీకు మీ అనుచరులకు విడిది భోజన సదుపాయాలు ఏర్పాటు చేయనివ్వండి. విశ్రాంతి తీసుకున్న తర్వాత మీరు రాజప్రతినిధిని చూడొచ్చు అంటూ సుబాహుడు తన వెంట ఉన్న సైనికులకు చంద్రవర్మ పరివారాన్ని అప్పగించాడు. సైనికులు, చంద్రవర్మ అనుచరులు కోటలోకి వెళ్ళిపోగానే సుబాహుడు ఎంతో భక్తిగా చంద్రవర్మకు నమస్కరించి, మహారాజా, నేను చాలా అదృష్టవంతుణ్ణి. ఈ జన్మలో తిరిగి మీ దర్శన భాగ్యం లభిస్తుందని అనుకోలేదు. ఇంటికి వెళ్లి అన్ని సంగతులు మాట్లాడుకుందాం రండి అంటూ కోటలోకి దారి తీశాడు. చంద్రవర్మ సుబాహుడి ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికల్లా అతన్ని గురించి సర్వం తెలుసుకున్నాడు. ఆనాడు సర్పకేతుడి సైనికుల బారి పడకుండా తప్పించుకునేందుకు చంద్రవర్మతో పాటు నదిలోకి దూకిన తరువాత సుబాహుడు ఒకానొక కొండలోయలో ఒడ్డుకు చేరి కొన్నాళ్ల తర్వాత ధీరమల్లుణ్ణి ఆ కొండల్లోనే కలుసుకున్నాడు. సర్పకేతుడితో జరిగిన ఆఖరి పోరాటంలో ధీరమల్లుడు పూర్తిగా ఓడిపోయి మిగిలిన కొద్దిమంది అనుచరులతో కొండల్లో, అడవుల్లో తలదాచుకోవాల్సి వచ్చింది. కొన్నాళ్లకు అందరూ కలిసి రుద్రపురం రాజైన శివసింహుడి కొలువులో చేరి ఆయన పంపగా శివపురానికొచ్చారు. శివసింహుడి కొలువులో చేరేప్పుడే ధీరమల్లుడు తన పేరు వీరమల్లుడని చెప్పుకున్నాడు. ప్రమాదవశాన తన ఉనికి సర్పకేతుడికి తెలియకుండా ఉండగలిగేందుకే అతడి పనిచేశాడు. చంద్రవర్మ కూడా సుబాహుడితో పాటు తను నదిలో దూకిన తర్వాత జరిగిన సంఘటనలన్నీ అతడికి వివరంగా చెప్పాడు. అంతా చెప్పిన తర్వాత చంద్రవర్మ తను ప్రస్తుతం బయలుదేరిన పనిని గురించి చెబుతూ కంచుకోట పేరు తేగానే సుబాహుడు నివ్వెరపోయాడు. మహారాజా, మనకు కష్టకాలం పోయి అదృష్టకాలం సమీపిస్తోంది. అసలు సంగతి సేనాని ధీరమల్లుడు పట్నంలో లేడు. ఈ సంగతి మరెవరికీ తెలియకుండా రహస్యంగా ఉంచాం.
సర్పకేతుడు సైన్యాన్ని వెంటబెట్టుకుని కంచుకోట ప్రాంతానికి వెళుతున్నట్టు మాకు తెలిసింది. అతడి బలాబలాలేమిటో తెలుసుకుని సాధ్యమైతే అతన్ని మార్గమధ్యంలో నాశనం చేసేందుకు సేనాని వెంటబెట్టుకుని 2 రోజుల క్రితం నగరాన్నించి బయలుదేరిపోయాడు అన్నాడు సుబాహుడు. సర్పకేతుడి పేరు వింటూనే చంద్రవర్మ ఉద్రేకంతో ఊగిపోయాడు. అది గ్రహించిన సుబాహుడు, మహారాజా, ఈనాడు సర్పకేతుడు మన వీరపురానికేగాక మొత్తం మాహిష్మతి రాజ్యానికే చక్రవర్తి. యశోవర్ధన చక్రవర్తి మరణించాడు. ఆయన పెద్ద కుమారుడు తపోవర్ధనుడు విరాగి అయి అడవులు పట్టిపోయాడు. తను సహాయం చేస్తానని నమ్మించి గుణవర్ధనుడితో తన అవసరం తీరిపోగానే సర్పకేతుడు అతన్ని చంపి మాహిష్మతి రాజ్యానికి పట్టాభిషేకం చేసుకున్నాడు అన్నాడు. ఇంత రాజ్యం ఉండి ఆ దుష్టుడికింకా ధనదాహం తీరలేదన్నమాట. కంచుకోటలో ఉన్న సంపదల కోసం బయలుదేరాడు అన్నాడు చంద్రవర్మ కటువుగా. సర్పకేతుడి ఈ జైత్రయాత్రకు ఒక్క ధనదాహమే కాక రాజ్యకాంక్ష కూడా కారణమై ఉంటుంది. ఏది ఏమైనా వాడు హఠాత్తుగా ఈ శివపురం మీద దాడి చేయకపోవడం అదృష్టం అనుకోవాలి. చారుల ద్వారా మాకే ముందుగా వాడే మార్గాన పోతుంది తెలిసింది అన్నాడు సుబాహుడు. సుబాహుడు ఇలా మాట్లాడుతున్నంతలో దూత ఒకడొచ్చి అతడి చేతికొక పత్రం ఇచ్చాడు. సుబాహుడు దాన్ని విప్పి చదువుతూనే వెలవెలపోయి పూర్తిగా చదివిన తర్వాత పత్రాన్ని చంద్రవర్మ చేతికి అందించాడు. చంద్రవర్మ ఆ పత్రాన్ని చదివాడు. అది సేనాని ధీరమల్లుడు సుబాహుడికి రాసింది. అందులో ఉన్న విషయం ఇది: ధీరమల్లుడు తన కొద్ది సైన్యంతో సర్పకేతుడి గొప్ప సైన్య సమూహాన్ని శివపురానికి ఉత్తరంగా ఉన్న ఎడారి ప్రదేశంలో కలుసుకున్నాడు. సర్పకేతుడి వెంట ఉన్న అన్ని వేల మంది సైనికులతో తను ముఖాముఖి పోరాడడం ప్రమాదకరమని అతడు వెనుతిరగబోయేంతలో సర్పకేతుడికి సంగతి కాస్త తెలిసిపోయింది. అతడు కొంత సైన్యాన్ని వెంటబెట్టుకుని ధీరమల్లుడి వెంటపడ్డాడు. ధీరమల్లుడు తన కొద్దిపాటి సైన్యంతో శివపురం కేసి పారిపోయి వస్తున్నాడు. ఆ కారణం వల్ల సుబాహుని నగరంలో కొద్దిపాటి సైన్యాన్నుంచి మిగిలిన సేనతో తనకు సహాయం రావాల్సిందిగా అతడు కోరాడు. ఇది అనుకోని దుర్ఘటన మహారాజా. సేనాని ధీరమల్లుడు ఈ నగర రక్షణలకు చేరుకోకముందే సర్పకేతుడితో అతడికి యుద్ధం తప్పకపోతే అది మొదట ధీరమల్లుడి ఓటమికి, తరువాత ఈ నగర నాశనానికి దారితీస్తుంది. మనం సేనతో అతడికి రక్షణగా వెళ్లడం మంచిది అన్నాడు సుబాహుడు. చంద్రవర్మ కూడా ఆ పరిస్థితుల్లో సుబాహుడు చెప్పిందే ఉత్తమ మార్గంగా తోచింది. క్షణాల మీద నగరంలోని సైనికులంతా ఒక చోటకి చేర్చబడ్డారు. కొద్దిసేపట్లో సైన్యమంతా నగర ప్రాకారాలు దాటి ఉత్తర దిక్కుకేసి కదిలింది. చంద్రవర్మ, సుబాహుడు సైన్యానికి ముందు భాగానున్న అశ్వసైనికుల వెంట ఉన్నారు. రాత్రంతా సైన్యం ఆగకుండా ముందుకు కదులుతూనే ఉంది. ఇంకా సూర్యోదయం కావడానికి 1-2 ఘడియలు ఉందనగా వస్తున్న గుర్రాల గిట్టల చప్పుడు వినిపించింది. ఆ వచ్చేది మిత్రులో శత్రులో తెలుసుకునేందుకు సుబాహుడు, చంద్రవర్మ 10 మంది రౌతులతో సైన్యం నుంచి వేరుపడి అతి వేగంగా ముందుకు వెళ్లారు. సరిగ్గా కొండ మలుపులో 4 అశ్వీకులు వారికి ఎదురయ్యారు. మసక చీకట్లో సుబాహుణ్ణి చూస్తూనే వాళ్లు తమ గుర్రాలాపి, సేనాని, రాజప్రతినిధి వీరమల్లు మమ్మల్ని పంపాడు. సర్పకేతుడనే రాజు సైన్యాలు నగరంకేసి పారిపోయేస్తున్న మన సైనికులను అడ్డదారి వెంటొచ్చి అటకాయించాయి. పోరాటం జరిగింది. మన వాళ్లు చాలామంది మరణించారు. రాజప్రతినిధి తన అశ్వికులతో శత్రువులు వేగంగా నగరంకేసి రాకుండా అడ్డుతూ తిరోగమిస్తున్నారు అని చెప్పాడు. సైనికులు ఇలా చెబుతున్నంతలో మరికొందరు గుర్రపు రౌతులు వారి కేసి రావడం కనిపించింది. చూస్తున్నంతలో ధీరమల్లుడు మహావేగంతో వారిని సమీపించి, సుబాహు, ఇక మనం నగర రక్షణకు వెళ్లవలసిందే సర్పకేతుడితో అంటూ మాట మధ్యలో ఆగి చంద్రవర్మకేసి చూసి ముఖంలో ఆశ్చర్యం కనపరచి అంతలోనే ఎక్కడలేని సంతోషంతో గుర్రం మీద నుంచి ఒక్క గెంతున కిందకు దూకి, మహారాజా అంటూ చంద్రవర్మ దగ్గరకు పరిగెత్తుకొచ్చి అతడి చేయి పట్టుకున్నాడు. మళ్లీ నిన్ను కలుసుకోగలనన్న నమ్మకం నాకేనాడూ కలగలేదు ధీరమల్లు. కాని మనం ఇలాంటి విచిత్ర పరిస్థితుల్లో కలుసుకున్నాం. తీరిగ్గా మాట్లాడుకునేందుకు సమయం కాదు. నగర రక్షణకు బయలుదేరదామా అన్నాడు చంద్రవర్మ. సేనాని ధీరమల్లుడు ఒక్క క్షణకాలం ముందున్న సైన్యం కేసి, వెనక నుంచి పారిపోయేస్తున్న అశ్వికులకేసి చూసి, మహారాజా, మీ రాకతో పరిస్థితి మారిపోయింది. సర్పకేతుడితో ఆఖరి పోరాటం జరపవలసిన సమయం ఆసన్నమైంది. అది నగరంలో గాని నగరం వెలుపల గాని ఎక్కడైనా ఒకటే. ఇప్పుడు ఈ మార్గాన ముందుకు తోసుకొస్తోంది. ముఖ్యంగా అతడి అశ్వసైన్యం కాల్బలమంతా ఆ కొండ వెనక మైదానంలో ఉంది. మనం వ్యూహం పనడానికి కొంచెం వ్యవధి కావాలి.
అంటూ సుబాహుడికేసి తిరిగి, సుబాహు, సైన్యాన్నంతా పక్కకు మళ్లించి ఆ కనబడే కొండ కనుమల్లోకి తీసుకుపో. కనుమ ద్వారాన్ని కాపాడుకోవడానికి కొద్ది సైన్యం చాలు. అక్కడ కొద్దిమంది అశ్వీకుల్ని, గురిగాళ్లైన కొంతమంది విలుకాళ్లను కాపలా ఉంచు అంటూ చంద్రవర్మతో కలిసి కనుమ ద్వారంకేసి బయలుదేరాడు. కొద్దిసేపటికల్లా సైన్యమంతా కనుమలో ప్రవేశించింది. చంద్రవర్మ ధీరమల్లుడితో తను వీరపురం వదిలిపోయిన తర్వాత తనకు తటస్థపడిన కష్టసుఖాలను గురించి సంగ్రహంగా చెప్పాడు. అంతా శ్రద్ధగా విన్న ధీరమల్లుడు ఎంతో వినయంగా చంద్రవర్మతో, మహారాజా, నేను సుబాహుడు పడ్డ కష్టాలు, చివరికి ఈ శివసింహరాజు కొలువులో చేరి ఆయన ప్రతినిధిగా శివపురానికి రావడం అంతా సుబాహుడు మీకు చెప్పే ఉంటాడు. ఈనాడు తలవని తలంపుగా మనకు సర్పకేతుడితో పోరు తటస్థించింది. ఆ దుష్టుడితో ఏదో ఒకనాడు మనం యుద్ధం చేయక తప్పదు కదా. ఆ పని ఇప్పుడే చేద్దాం. ఇందులో విజయమో వీరస్వర్గమో అంతకన్నా మనకు మరో మార్గం లేదు అన్నాడు. అవును ధీరమల్లు, మన స్వదేశం వదిలి ఈ విధంగా దేశాలు పట్టుకు తిరగడంలో అర్థం లేదు. సైన్యాన్ని సమాయత్తపరచు. ఆ సర్పకేతుడితో చావో బతుకో తేల్చుకుందాం అన్నాడు చంద్రవర్మ. చంద్రవర్మ ఇలా అంటుండగానే కనుమ ద్వారం దగ్గర కలకలం బయలుదేరింది. అక్కడ కాపలా ఉన్న విలుకాళ్లు బాణాలు ఎక్కుపెట్టి ముఖద్వారంకేసి రివ్వు రివ్వుమని వదులుతున్నారు. కొందరు అశ్వికులు గుర్రాలను ముందుకు దూకించి తమ చేతగల ఈటెలతో కనుమలోకి చొచ్చుకురా ప్రయత్నిస్తున్న శత్రు అశ్వికులను పొడుస్తున్నారు. మహారాజా, సర్పకేతుడు కనుమల్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆ ఇరుకు మార్గంలో వాడిని రెండు వైపుల నుంచి ఎదుర్కొని నాశనం చేయడమే మన వ్యూహం అంటూ సేనాని ధీరమల్లుడు చెంగున గుర్రం మీదకి ఎగిరాడు. చంద్రవర్మ కూడా ఒక్క గెంతున తన అశ్వాన్ని అధిరోహించాడు. చంద్రవర్మ, ధీరమల్లుడు కలిసి క్షణాల మీద తమ సైన్యాన్ని రెండుగా భాగించి కనుమకు రెండు వైపులా నిలబెట్టారు. సుబాహుడు కొద్దిమంది కాల్బల సైనికులతో, అశ్వికులతో కనుమద్వార రక్షణకు పూనుకున్నాడు. క్రమంగా సర్పకేతుడి సైన్యం ఇరుకైన కనుమ ద్వారాన్నించి లోపల ప్రవేశించేందుకు గట్టి ప్రయత్నం ప్రారంభించింది. వందల వేల సంఖ్యలో ఉన్న అతడి అశ్వీకులు, కాలిబంట్లు ప్రళయ భయంకరంగా గర్జిస్తూ కనుమల్లోనికి తోసుకొచ్చేందుకు ప్రయత్నించసాగారు. వారిలో చాలామంది ద్వారం దగ్గరే సుబాహుడి అశ్వీకుల ఈటెపోటులకు, విలుకాళ్ల అంబుల దెబ్బకు హతం కాసాగారు. వాళ్లను తప్పుకొని ముందుకొచ్చిన సైనికులను చంద్రవర్మ, ధీరమల్లుడు తొదముట్టిస్తున్నారు. పోరాటం ఈ విధంగా కొంతసేపు సాగేసరికి శత్రు సైనికులతో పాటు కొంతమంది చంద్రవర్మ సైనికులు కూడా మరణించడం జరిగింది. శత్రువులు అసంఖ్యాకులు, తమ సైన్యం బహుకొద్ది. సర్పకేతుడు మరికొంత సైన్యాన్ని కనుమ ద్వారం మీద దాడికి ఉపయోగిస్తే తాము చిక్కుల్లో పడిపోగలమని చంద్రవర్మ, ధీరమల్లుడు ఊహించారు. వాళ్ళిద్దరూ మార్గాంతరం ఏమిటా అని ఆలోచిస్తున్నంతలో సర్పకేతుడి కంచుకంఠం కనుమ ద్వారం దగ్గర మారుమ్రోగింది. ఆ చంద్రవర్మ, ధీరమల్లుడి తలలు తెచ్చిన వాడికి 1,00,000 వరహాలిస్తాను. ఈ పరగణానికి అంతటికీ సామంతరాజును చేస్తాను. ముందుకు దూకండి, హేయ్ అంటూ సర్పకేతుడు తన సైనికులను హెచ్చరిస్తున్నాడు. కన్ను మూసి తెరిచేంతలో కనుమ ముఖద్వారం భయంకర యుద్ధరంగంగా మారిపోయింది. సర్పకేతుడు ఇస్తానన్న బహుమానాన్ని ఆశించిన శత్రు సైనికులు అన్నింటికీ తెగించి సన్నని కనుమ ద్వారం గుండా లోపలికొచ్చేందుకు పోటీలు పడి యుద్ధం చేయసాగారు. సుబాహుడి వద్ద ఉన్న కొద్ది సైన్యానికి తోడుగా ధీరమల్లుడు మరికొంత సైన్యాన్ని పంపాడు. కాని సర్పకేతుడి సైనికులు చచ్చినా చావనున్న తమ తోటివాళ్ల మీదుగా గుర్రాలను దూకిస్తూ క్రమంగా ముందుకు తోసుకొస్తున్నారు. హఠాత్తుగా చంద్రవర్మ తన గుర్రాన్ని ధీరమల్లుడి గుర్రంకేసి దూకించి, ధీరమల్లు, నాకు ఉపాయం తోస్తోంది. మనం కొంత సైన్యంతో ఆ కనపడే రాళ్లగుట్ట మీదుగా ఎక్కి అవతలకు పోయి వెనక నుంచి సర్పకేతుడి సైన్యాన్ని ఎదిరించడం బావుంటుంది. ఒకవేళ అవతలకి దిగడం సాధ్యం కాకపోతే ఆ రాళ్లగుట్టల చోటనే ఉండి మన విలుకాళ్లు శత్రువుల మీద బాణాలు ప్రయోగించొచ్చు. అప్పుడు సర్పకేతుడు తప్పనిసరిగా కొంత సైన్యాన్ని కనుమ ముఖద్వారం నుంచి వెనక్కు మళ్లించి తీరతాడు అన్నాడు. అవును మహారాజా, మనం ఈ పరిస్థితుల్లో ఏదో ఒకటి చేసి తీరాలి. శత్రు సైన్యమంతా ఒక్కసారి కనుమలో ప్రవేశిస్తే ఇక మనకు పారిపోయేందుకు కూడా మార్గం లేకుండా పోతుంది అన్నాడు సేనాని ధీరమల్లుడు. చంద్రవర్మ కొందరు విలుకాళ్లను వెంటబెట్టుకుని పెద్ద పెద్ద బండ్రాళ్ల మీదుగా పాకుతూ పైకెక్కి కనుమ ముందున్న మైదానంకేసి చూశాడు. అతడి కంటబడిన దృశ్యం ఎంత ధైర్యశాలినైనా భీరువుగా చేసేదిలా ఉంది. వందల వేల సంఖ్యలో ఉన్న సర్పకేతుడి అశ్వసైన్యం, కాల్బలం కనుమ ముఖద్వారంకేసి కదులుతోంది. ఇంత గొప్ప సైన్యాన్ని యుద్ధం చేసి ఎలా ఓడించగలను అనుకున్నాడు చంద్రవర్మ.
మహా అయితే తను ధీరమల్లుడు సుబాహుడు ముసలివాడి కొడుకు దేవలుడు శత్రువుల చేత పడకుండా పారిపోవచ్చు. ఆ తర్వాత తిరిగి తను అరణ్యాలు పట్టుకు తిరిగే జీవితం ప్రారంభమవుతుంది. చంద్రవర్మ మనసులో ఇలా అనుకుంటూ నిస్పృహగా శత్రు సైన్యం కేసి చూస్తున్నంతలో అతడికి మెరుపులా ఒక ఆలోచనొచ్చింది. అతడు ఎంతో గుండె నిబ్బరంతో శత్రు సైన్యం దృష్టికి కనపడేలా ఒక ఎత్తైన రాతి మీద నిలబడి కంగుమనే కంఠస్వరంతో వాళ్ళనుద్దేశించి ఇలా అన్నాడు. ఓ సైనికులారా, నేను వీరపుర సామంతుడైన సూర్యవర్మ కుమారుణ్ణి చంద్రవర్మను. దుష్టుడైన సర్పకేతుడు మాహిష్మతి రాజవంశాన్ని ఎంత క్రూరంగా నిర్మూలించి తను చక్రవర్తయ్యాడో మీకందరికీ తెలుసు. నేను తిరిగి మాహిష్మతి రాజ్య సింహాసనం మీద యశోవర్ధన చక్రవర్తి సంతానంలో మిగిలిన తపోవర్ధనుణ్ణి కూర్చోబెట్టదలిచాను. ఒకవేళ ఆయన అందుకు సమ్మతించని పక్షంలో మీకిష్టుడైన మరెవరినైనా సరే చక్రవర్తిని చేయొచ్చు. దుష్టుడు, కపటి, క్రూరకర్ముడు అయిన సర్పకేతుణ్ణి ముందు బంధించాలి. నా వీరపుర సంస్థాన సైనికులెవరైనా మీలో ఉంటే వారికి ఈ పని ఒప్పజెబుతున్నాను. చంద్రవర్మ కంఠస్వరం వింటూనే సైనికులంతా స్థాణువుల్లా అయిపోయారు. అతడు మాట్లాడడం ముగించేసరికి సైన్యంలో ఒక భాగం నుంచి వీరపుర మహారాజుకు జై అన్న కేకలు వినిపించాయి. ఆ వెంటనే సైన్యంలో అక్కడక్కడ కలకలం, తోసుకోవడాలు, కుమ్ముకోవడాలు ప్రారంభమయ్యాయి. చూస్తుండగానే సైన్యం నుంచి ఒక పెద్ద సమూహం వేరుపడి చంద్రవర్మ నిలబడున్న చోటుకు రాసాగింది. ఆ వెంటనే సర్పకేతు మహారాజుకు జై అన్న కేకలు వినిపించాయి. చంద్రవర్మ కేసి వస్తున్న అశ్వ సైనికులు, కాల్పల సైనికులు చొప్పున వెనుతిరిగి భీకరంగా అరుస్తూ వాళ్ల మీదకు దూకారు. చంద్రవర్మ వెనుతిరిగి కనుమలో ఉన్న సేనాని ధీరమల్లుడితో, ధీరమల్లు, ఇదే మంచి అవకాశం. సర్పకేతుడి సైన్యంలో ఒక పెద్ద భాగం మన పక్షానికి తిరిగింది. వాళ్లు మిగిలిన వాళ్లతో పోరాడుతున్నారు. నువ్వు మన బొట్లందర్నీ హెచ్చరించి ఓ కుమ్మడిగా కనుమ ముఖద్వారం మీద దాడి చేసి బయట మైదానంలోకి రాగలిగావంటే సర్పకేతుడిని క్షణాల మీద సర్వనాశనం చేయొచ్చు అని కేకపెట్టాడు. సేనాని ధీరమల్లుడు తన అనుచరులను హెచ్చరించే లోపలే సర్పకేతుడు తనకు రానున్న ప్రమాదాన్ని గుర్తించాడు. తన సైనికుల్లో చాలామంది శత్రుపక్షం వహించి తన మీద కత్తి దూయడం చూస్తూనే అతడు తన అనుచరులను కనుమ ముఖద్వారం నుంచి వెనక్కు రప్పించి విశ్వాసపాత్రులైన మిగతా సైనికులతో యుద్ధరంగం వదిలి పారిపోసాగాడు. చంద్రవర్మ, ధీరమల్లుడు తమ సైన్యాన్ని కూడదీసుకుని పారిపోతున్న సర్పకేతుడి సైన్యం వెంట పడ్డారు. ఇరుకైన కొండ మార్గాల వెంట నిఠారుగా ఉన్న పెద్ద పెద్ద రాళ్లను, లోతైన అగాధాలను తప్పుకుంటూ చంద్రవర్మ మిట్ట మధ్యాహ్నం వేళ వరకు సర్పకేతుడి సైన్యాన్ని తరిమాడు. శత్రు సైనికుల్లో కొద్దిమంది అశ్వికులు, కాలిబంట్లు అతడి చేతికి దొరికారు. కాని ముఖ్య సైన్యంతో సర్పకేతుడు చంద్రవర్మకు అందకుండా కొండల్లో చాలా దూరం పారిపోగలిగాడు. సేనాని ధీరమల్లుడు చంద్రవర్మ సంప్రదించుకుని 4 అశ్వీకుల్ని 10 మంది భటులను సర్పకేతుడి జాడ తెలుసుకునేందుకు ముందుకు పంపారు. సూర్యుడు పడమటి దిక్కుకు బాగా వాలిపోయిన తర్వాత చంద్రవర్మ పంపిన భటుల్లో 2 తిరిగొచ్చి సర్పకేతుడి సైన్యం కనపడలేదని, కాని కాలి గుర్తులను బట్టి వాళ్లు పడమటి దిశకేసి పోతున్నట్టు తెలిసిందని వర్తమానం తెచ్చారు. ఈ వార్త వింటూనే చంద్రవర్మ ధీరమల్లుకేసి తిరిగి, ధీరమల్లు, సర్పకేతుడు మాహిష్మతి నగరం కేసి పారిపోవడం లేదని, అతడు సరాసరి కంచుకోట వైపుకు ప్రయాణం కట్టాడని నా అభిప్రాయం అన్నాడు. సేనాని ధీరమల్లుడు, సుబాహుడు కూడా చంద్రవర్మతో ఏకీభవించారు. అయితే ఇప్పుడు తాము మాహిష్మతి నగరం కేసి వెళ్లడమా లేక సర్పకేతుణ్ణి అనుసరించి కంచుకోటకు వెళ్లడమా అన్న సమస్య వచ్చింది. కొద్దిసేపు ఆలోచించిన మీదట కంచుకోటకు వెళ్లి అక్కడ సర్పకేతుణ్ణి హతమార్చడమే ఉత్తమ మార్గమని వాళ్లు నిర్ణయించుకున్నారు. వెంటనే సైనికులందరూ పడమటి దిశగా ప్రయాణానికి సన్నద్ధం చేయబడ్డారు. కొద్దిసేపట్లో సైన్యమంతా కదిలింది. వాళ్లు సర్పకేతుడి సైన్యం నడిచిన గుర్తుల ఆధారంతో కొండల్లో నుంచి బయటపడి కొంత దూరం అడవి మార్గాన ప్రయాణించి ఒక పెద్ద నది ఒడ్డుకు చేరారు. ఆ నది చూస్తూనే చంద్రవర్మ నివ్వెరపోయాడు. ఇంత పెద్ద సైన్యాన్ని నది దాటించడమెట్లా? సర్పకేతుడు నదిని ఎలా దాటగలిగాడు? చంద్రవర్మ ఇలా మదన పడుతున్నంతలో దాపులున్న ఒక మహావృక్షం కొమ్మల నుంచి పెద్దగా బుసలు కొడుతూ 3 తలల మహాసర్పం ఒకటి దభీమంటూ భూమి మీద పడింది. అందరూ భయాచర్యాలతో దానికేసి చూస్తున్నంతలో ఆ సర్పం మానవరూపం ధరించి చంద్రవర్మ అంటూ ఎలుగెత్తి కేకపెట్టి అతడికేసి పరిగెత్తుతూ వచ్చింది. తనను పేరున పిలుస్తూ సమీపానికొస్తున్న ఆకారాన్ని చూస్తూనే చంద్రవర్మ ఒక్క గెంతున ముందుకు వెళ్లి
కాలకేతు నువ్వా అంటూ అతడి చేయి పట్టుకున్నాడు. అవును వర్మ, నీ దయవల్ల కాలకేతుడిగా మారిన మంత్రగత్తె కాపాలిని సేవకుడు కాలనాగు నేనే. నీ శత్రువు సర్పకేతుడు ఇంతకుముందే తన సైన్యంతో నదిని దాటిపోయాడు. అతను నది దాటేందుకు ఉపయోగించిన తెప్ప కొయ్యలను, దూలాలను ఆ దరి నుంచి ఈ దరికి చేర్చి అదిగో ఆ కనబడే చెట్ల చాటునున్న నదీపాయిలో భద్రపరిచాను అన్నాడు కాలకేతుడు. తర్వాత అతడు చంద్రవర్మ చేయి పట్టుకుని అతన్ని అల్లంత దూరంలో ఉన్న చెట్ల చాటుకు తీసుకుపోయి, చంద్రవర్మ, నేను నీకు సహాయం చేయాలన్న ఉద్దేశంతో శంకుడి కొండ నుంచి హుటాహుటిగా ఇక్కడికొచ్చాను. చాలా రోజుల క్రితమే కాపాలిని చనిపోయింది. చనిపోయే ముందు ఆమె భూత వర్తమానాలను చూపే గాజుగోళాన్ని మానవాస్తికను నాకిచ్చిపోయింది. వాటి వల్లనే నువ్వు ఎలాంటి కష్టాల్లో ఉన్నావో నేను గ్రహించగలిగాను. ప్రస్తుతం నీ శత్రువు, ఆ కారణంగా నా శత్రువు కూడా అయిన సర్పకేతుడు తన సైన్యాలతో ఎక్కడున్నాడో చూద్దామా అంటూ కాలకేతుడు చెట్టుచాటు నుంచి గాజుగోళాన్ని బయటకు తీసి మంత్రం జపిస్తూ దాన్ని మానవాస్తికతో తాకాడు. మరుక్షణంలో వాళ్లకు అద్భుత దృశ్యం కంటబడింది. సూర్యకాంతిలో కంచుకోట గోడలు తళతళ మెరుస్తున్నాయి. కోట గోడల్లో ఉత్తర దిశగా ఉన్న ముఖద్వారపు పెద్ద కంచు తలుపులు బార్లా తెరవబడున్నాయి. వాటి ముందు కొద్దిమంది సైనికులు కాపలా ఉన్నారు. కోటలోపల శిథిల స్థితిలో ఉన్న అనేక భవనాల్లో సర్పకేతుడి సైనికులు విచ్చలవిడిగా సంచరిస్తూ వెలలేని రత్నాలను, బంగారాన్ని కొల్లగొడుతున్నారు. చంద్రవర్మ, ఇవి మన శత్రువుల గుట్టుమట్లు. చాలామంది అనుకుంటున్నట్టు కంచుకోట గోడలను సముద్రజలం తాకడం లేదు. దాదాపు 100 సంవత్సరాల క్రితం సముద్రం పొంగి కంచుకోటను జలమయం చేసి క్రమంగా కోట గోడలను విడిచి దాదాపు 1 కోసెడు దూరం వెనక్కుపోయింది అన్నాడు కాలకేతుడు. కాలకేతుడు ఇలా చెప్పగానే చంద్రవర్మ ఎంతో ఉత్సాహంతో తన సైనికులను నది దాటేందుకు ఆయత్తపరిచాడు. కాలకేతుడు జాగ్రత్తపరిచిన తెప్ప కొయ్యలు, పెద్ద పెద్ద దొంగలు ఉపయోగించి సైనికులు నది దాటారు. కాలకేతుడు ఒక గుర్రమెక్కి ముందుండి దారి చూపుతుండగా సైన్యం యావత్తూ శరవేగంతో కంచుకోటకేసి పోసాగింది. 1 గంట తర్వాత వాళ్లకు ఆకాశాన్నంటుతున్నవా అన్నట్టున్న కంచుకోట గోడలు కనిపించాయి. వాళ్లు క్రమంగా కోటను సమీపించి ఉత్తరపు వైపునున్న కోట ద్వారాలకేసి వెళ్లేసరికి ద్వారాలు బంధించబడున్నాయి. చంద్రవర్మ సుబాహుణ్ణి, సేనాని ధీరమల్లుణ్ణి వెంటబెట్టుకుని ద్వారాలను సమీపించి వాటిని పరీక్షించి చూశాడు. అవి దృఢమైన కంచుతో చేయబడున్నాయి. ఇంత బలమైన కంచు తలుపులను బద్దలగొట్టి కోటలో ఎలా ప్రవేశించడమా అని చంద్రవర్మ ఆలోచించేంతలో కోట గోడమీద సర్పకేతుడు బిగ్గరగా అరవడం వినపడింది. అతడి వెంట పెద్ద తట్టలు, బుట్టలు, గోతాలు పట్టుకునున్న కొందరు సైనికులు కనిపించారు. సర్పకేతుడు తన పక్కన నిలబడున్న సైనికులను, గోడ కిందున్న చంద్రవర్మ సైనికులను చూపుతూ, ఇదిగో నా సైనికుల దగ్గరున్న గోతాలు, బుట్టలు చూసారా? వాటి నిండా రత్నాలు, బంగారం ఉన్నది. చంద్రవర్మను వదిలి నా పక్షానికొచ్చే ప్రతి సైనికుడికి అన్ని రత్నాలు, బంగారం ఇస్తాను. అలా నా పక్షానికి వచ్చేవారి కోసం కోట తలుపులు తెరవబడతాయి. ఈ గోతాల్లో ఉన్నది బంగారం అవునో కాదో మీరే చూడండి అన్నాడు. సర్పకేతుడు అలా అనగానే అతడి వెంటున్న సైనికులు బుట్టల నుంచి, గోతాల నుంచి వెండి బంగారాలను, రత్నాలను చంద్రవర్మ సైనికులపై పడేలా కుమ్మరించారు. చంద్రవర్మ సైనికులు వాటి కోసం కారట్లాడుతూ ఒకరినొకరు కుమ్ముకోసాగారు. పరిస్థితి ప్రమాదకరంగా పరిణమిస్తోందని గ్రహించిన చంద్రవర్మ సుబాహుడితో, సుబాహు, నువ్వు మన వీరపుర సైనికులను వెంటబెట్టుకుని శత్రుపక్షంలో చేరేవాళ్లా నటిస్తూ కోట తలుపులు తెరవమని కేకలుబెట్టు. అది నమ్మి సర్పకేతుడు తలుపులు తెరిపించేటట్టయితే వెంటనే కోటలో జొరబడు. నేను, ధీరమల్లుడు మిగిలిన సైన్యంతో వస్తాం. అప్పుడు ఓ కుమ్మడిగా అందరం శత్రువుల మీద పడి వాళ్లను సర్వనాశనం చేద్దాం అన్నాడు. చంద్రవర్మ ఇలా చెప్పగానే సుబాహుడు సైనికుల దగ్గరకు వెళ్లి వాళ్లతో రహస్యంగా మాట్లాడాడు. చూస్తుండగానే సైన్యంలో నుంచి ఒక పెద్ద భాగం వేరుపడి సర్పకేతు మహారాజుకు జై అంటూ కోట తలుపులకేసి కదిలింది. వాళ్లు ముందుకు పోకుండా అటకాయించేవాళ్లలా కొందరు సైనికులు వాళ్లతో ఉత్తుతి యుద్ధం ప్రారంభించారు. చంద్రవర్మ సైన్యంలో తిరుగుబాటొచ్చిందని నమ్మిన సర్పకేతుడు కోట గోడల మీద నుంచి వికటాట్టహాసం చేస్తూ, కోట తలుపులు తెరవండి, శత్రు సైన్యంలో ఎక్కువ భాగం మన పక్షమైంది. చంద్రవర్మను, వాడి ముఖ్య అనుచరులను క్షణాల మీద నా కత్తికి ఎరవేస్తాను అని కేకలు పెట్టాడు. ఆ వెంటనే సర్పకేతుడి సైనికులు కోట తలుపులను తెరిచారు.
ఆ తర్వాత కన్ను మూసి తెరిచేంతలో జరిగిపోయిందా అన్నంత ఆశ్చర్యకరంగా సర్పకేతుడి సైన్యం తుడిచిపెట్టబడింది. సైనికులతో కోటలో ప్రవేశిస్తూనే సుబాహుడు ఎదురైన శత్రు సైనికులను తన కత్తితో నరకసాగాడు. అంతలో చంద్రవర్మ ధీరమల్లుడు కూడా కంచుకోటలో ప్రవేశించారు. వారి ధాటికి సర్పకేతుడి సైన్యం చెల్లాచెదురుగా పారిపోసాగింది. జరిగిన మోసం చూసి సర్పకేతుడు నిలువెల్లా భగ్గుమన్నాడు. అతడు కోట గోడల మీద తన వెంట ఉన్న కొద్దిమంది సైనికులను హెచ్చరించి అక్కడ ఉన్న పెద్ద పెద్ద రాళ్లను ఎత్తి దిగువనున్న చంద్రవర్మ సైనికుల మీదకి విసరసాగాడు. అది చూసిన చంద్రవర్మ సుబాహుడితో, సుబాహు, ఆ దుష్టుణ్ణి సాధ్యమైతే ప్రాణాలతో పట్టుకో, అలా సాధ్యం కాని పరిస్థితుల్లో నీ కత్తితో తునాతునీలుగా నరుకు అని కేకబెట్టాడు. సుబాహుడు కొందరు సైనికులను వెంటబెట్టుకుని కూలిపోయిన కోటగోడ రాళ్లమీదుగా పాకి గోడ పైభాగానికి వెళ్లాడు. కాని సర్పకేతుణ్ణి పట్టుకోవడం సాధ్యమయ్యేలా అతడికి కనిపించలేదు. తనకు ఎలానూ చావు తప్పదని నిశ్చయించుకున్న సర్పకేతుడు రాక్షసుళ్లా బొబ్బలు పెడుతూ ఎదురైన సైనికులను తన కత్తితో ఊచకోత కోస్తున్నాడు. కోట గోడల నుంచి అటు పరిగెత్తుతూ అతడు చేసే బేభత్సాన్ని చూసి చంద్రవర్మ సైనికులు వణికిపోయారు. చంద్రవర్మ, సర్పకేతుడికి సరైన ప్రతియోధుడిని నేను. వాడు కోటగోడల మీద నుంచి పెనుశిలలా కింద పడబోతున్నాడు. ప్రాణాలతో వాణ్ణి బంధించదలిస్తే వాడు భూమిని తాకి ముక్కలు కాకముందే జాగ్రత్తపడి పట్టుకో అంటూ కాలకేతుడు కత్తి దూసి ఒక్క ఎగురున కోటగోడల మీదకి వెళ్లాడు. కాలకేతుడిని చూస్తూనే సర్పకేతుడు పెద్దగా రంకెవేసి అతని మీదకు దూకాడు. కాలకేతుడు అతడి కత్తి దెబ్బకు తప్పుకొని తన కత్తిని ముందుకు సాచి అతడి మీదకి లంఘిస్తూ, సర్పకేతు, నువ్విప్పుడు పోరాడుతోంది కాలకేతుడితో. కాలకేతుడంటే 3 శిరస్సుల మహాకాల సర్పం అంటూ చటుక్కున సర్పాకృతి దాల్చి బుస్సుమంటూ పైకి లేచాడు. సర్పకేతుడు ఒక్క క్షణకాలం స్తంభించిపోయి ఆ వెంటనే ప్రాణభీతితో కీచుమంటూ అరచి కోట గోడల మీద నుంచి తలకిందులుగా కిందకు పడిపోయాడు. చంద్రవర్మ సమీపించేసరికే అతడి ప్రాణం పోయింది. దాంతో చావగా మిగిలిన సర్పకేతుడి సైనికులు చంద్రవర్మకు లొంగిపోయారు. కాలకేతుడు తాను కంచుకోటలో నివాసం ఏర్పరుచుకునేందుకు అనుమతి కోరగా చంద్రవర్మ అందుకు అంగీకరించాడు. ఆ రాత్రి తన సైనికులతో అతడు కంచుకోట శిథిలాల్లో కాలం గడిపి అక్కడ దొరికిన ధనరాశులతో తెల్లవారగానే రుద్రపురం వైపుకు ప్రయాణమయ్యాడు. 1-2 రోజుల ప్రయాణం తర్వాత రుద్రపురవాసులు కొందరు చంద్రవర్మ దగ్గరకొచ్చి రాజు శివసింహుడు కొండల్లోకి పారిపోయాడని, ఇప్పుడు తమకు రాజు లేడని విన్నవించుకున్నారు. చంద్రవర్మ ముసలివాడి కొడుకు దేవలుణ్ణి రుద్రపురరాజుగా నియమించాడు. చంద్రవర్మ మాహిష్మతి నగరానికి కొన్ని కోసుల దూరం ఉండగానే నగరవాసులకు క్రూరుడైన సర్పకేతుడి చావును గురించి తెలిసింది. వాళ్లు మంగళ వాయిద్యాలతో బయలుదేరి చంద్రవర్మకు ఎదురొచ్చి అతని తమ చక్రవర్తిగా ఉండవలసిందిగా కోరారు. కాని చంద్రవర్మ అందుకు అంగీకరించలేదు. యశోవర్ధన చక్రవర్తి పెద్ద కుమారుడు తపోవర్ధనుడు చక్రవర్తి కావడం ఉత్తమంగా ఉంటుందని అతడు వారికి తెలియపరిచాడు. మాహిష్మతి నగర పరిసరారణ్యాల్లో ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేసుకుంటున్న తపోవర్ధనుడి దగ్గరకు చంద్రవర్మతో పాటు నగర వాసులు కూడా వెళ్లి ఆయనను సింహాసనం అధిష్ఠించవలసిందిగా కోరారు. తపోవర్ధనుడు దానికి అంగీకరించక, నేను ఏనాడో సర్వసంగ పరిత్యాగం చేసినవాణ్ణి, నాకు రాజ్యకాంక్ష లేదు. మీ అందరి గౌరవాదరణలకు ప్రేమాభిమానాలకు పాత్రుడైన చంద్రవర్మ మీకు చక్రవర్తిగా ఉండడం అన్ని విధాలా మంచిదని నేను భావిస్తున్నాను అన్నాడు. తర్వాత ప్రజల కోరికను మన్నించి తపోవర్ధనుడు స్వయంగా కిరీటాన్ని చంద్రవర్మ శిరస్సును పెట్టాడు. ప్రజలు జై జయ ధ్వానాలు చేశారు. చంద్రవర్మ తనకు విశ్వాసపాత్రులైన ధీరమల్లు, సుబాహులకు ముఖ్యమంత్రి పదవి, ముఖ్య సేనాని పదవి ఇచ్చి ప్రజానురంజకంగా ఎంతో కాలం రాజ్యపాలన చేశాడు. ఇంతటితో కంచుకోట అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.